అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. నష్టాలతో దలాల్ స్టీల్ దడదడలాడింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు నష్టాలతోనే ప్రారంభమయ్యి నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 23,320 పాయింట్లు నష్టపోగా 73,838 వద్ద సెన్సెక్స్ 1,235 పాయింట్ల నష్టం వద్ద ముగిసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్స్ మీద అయితే చాలా ఎఫెక్ట్ పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే భారత స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 7 లక్షల రూపాయల పైగా కూడా మార్కెట్లంతా కూడా ఇవాళ నష్టపోయిన పరిస్థితి. ముఖ్యంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ దశలో కూడా కోలుకోలేని పరిస్థితి. ప్రారంభంతో నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 23,024 పాయింట్లతో ప్రారంభమైతే, అలాగే సెన్సెక్స్ సంబంధించి దాదాపు 12,300 పాయింట్ల వద్ద నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజే ఈ ఘటన ప్రధానంగా స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్న దాని ప్రకారం పొరుగు దేశాలపై ట్యాక్సెస్ త్వరలో పెంచబోతా ఉన్నాం, మరింతగా ట్యాక్సీలు విధించబోతా ఉన్నాం అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై చాలా స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా పొరుగు దేశాలపై వాణిజ్య సుంకాలను విధించే ప్రణాళికలను ఇప్పటికే తాను రచించానని కూడా నిన్న ఆయన ప్రకటించారు. ఆ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ముఖ్యంగా ఫిబ్రవరి 1 నాటికి మెక్సికో, కెనడాలపై 20% సుంకం విధించాలని చెప్పేసి ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు ఒక సమాచారం రావడంతో ఆ ప్రభావం ముఖ్యంగా ఏషియన్ మార్కెట్లపై పడింది. ఈ క్రమంలో దాదాపు అనేక స్టాక్స్ కూడా భారీ నష్టాలతో ట్రేడ్ అయిన పరిస్థితి కనపడింది. ముఖ్యంగా SBI లైఫ్ ఇన్సూరెన్స్, అదాని పోర్ట్స్, SBI, ICICI బ్యాంకు లాంటి కంపెనీలు భారీగా నష్టాల్లో ట్రేడ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా రంగాల వారిగా చూస్తే కన్స్యూమర్స్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.43% క్షీణించింది. అలాగే ట్రాక్ కనిపించింది. తర్వాత రియాలిటీ ఇండెక్స్ 0.92% తగ్గింది. మొత్తంగా ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. ఆసియా మార్కెట్లలో జపాన్, నిక్కీ, చైనా, షాంఘై కంపోజిట్, హాంకాంగ్, దక్షిణ కొరియాలో కూడా కొంత లాభాల్లో ఉన్నప్పటికీ మిగతా మార్కెట్లన్నీ కూడా భారీ నష్టాలతో ట్రేడ్ అయిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే పెద్ద ఎత్తున డబ్బులు విత్డ్రా చేసుకున్న పరిస్థితి కనపడ్డది మార్కెట్లో. దీంతో భారీగా స్టాక్ మార్కెట్లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పైగా నష్టపోయినట్టు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.